హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆద్యాన్ కిచెన్. నా పేరు సత్య. ఇవాళ నేను చేయబోయే రెసిపీని డీటెయిల్గా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను. ఇవాళ నేను చేయబోయే రెసిపీ ఇన్స్టెంట్ మావా కోవా. దీనికి చాలా పేర్లు ఉన్నాయండి. ఇది ఒక్కటి మన ఇంట్లో ఉంటే మనం చాలా రకాల స్వీట్స్ చేసుకోవచ్చు. ఇది చేయడం చాలా ఈజీ. ముందుగా 1 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకొని అందులో 1/2 కప్ మిల్క్ వేసుకొని బాగా కలపాలి. ఇప్పుడు 1 కప్ మిల్క్ పౌడర్ తీసుకుని అది కొంచెం కొంచెంగా బ్యాచెస్ కింద వేసుకుంటూ ఉండలు కట్టకుండా బాగా కలుపుతూ ఉండాలి. మీకు స్పూన్తో కష్టం అనిపిస్తే విస్కర్ తీసుకొని కలుపుతూ ఉండండి. ఇలా ఉండలు లేకుండా దీన్ని ఇలా కలుపుతూ ఉండడం వల్ల అది ఫస్ట్ కొద్దిగా లూజ్ అయ్యి తర్వాత దగ్గరికి వచ్చి ప్యాన్ నుంచి వదిలేస్తుంది. ఇలా వదిలేస్తే మన ఇన్స్టెంట్ కోయా రెడీ. ఇప్పుడు దీన్ని మనం వేడిగా ఉన్నప్పుడే ఒక బౌల్ తీసుకుని అందులో పెట్టి దాని మీద మూత పెట్టేయాలి. ఇది చల్లారిన తర్వాత మనం చూస్తే ఒక క్రంబుల్ స్ట్రక్చర్ వస్తుందండి. పర్ఫెక్ట్ మావా స్ట్రక్చర్ అది. సో దాన్ని యూస్ చేసుకొని మీరు చాలా రకాల స్వీట్స్ ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.